హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఎంహెచ్ఎస్ఆర్బిలో ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ప్రొవిజనల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పే టాపిక్లో మనకి ఏంటంటే జోన్ 6 గురించి. జోన్ 6లో మనకు టోటల్గా మనకి ఏంటి అంటే ఓపెన్ కేటగిరీలో 71 పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటి అంటే 9th ర్యాంక్ నుంచి మనకు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఏంటి అంటే 91 మార్క్స్ నుంచి వెళ్ళి మనకు 74 మధ్యలో ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్. ఓపెన్ మార్క్స్ కట్ ఆఫ్ ఇస్ అరౌండ్ మనకేంటి 91 మార్క్స్ టు 74 మధ్యలో ఉంది. సో ఇక్కడ చూడండి, బీసీబీకి 91, బీసీబీ 89, బీసీఈ కేటగిరీ 87, ఎస్సీ కానీ ఎస్సీలో 86, 85 వరకు, ఈడబ్ల్యూఎస్లో 85, బీసీఈ కానీ 85, ఎస్టీలో 85, బీసీఏ కేటగిరీ 84, బీసీబీ 84, బీసీబీ 83, ఓసీ 82, బీసీబీ 82, బీసీఏ 82, బీసీబీ 82, ఎస్సీ 82, బీసీడీ 82, బీసీబీ 81. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ టోటల్గా మనకు 71 పోస్టులకి సంబంధించి 81 మార్క్స్ వచ్చేసాయి. 81 మార్క్స్ బీసీఈ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్లో 81, బీసీడీ 81, బీసీబీ 81, బీసీబీ 80, 79, ఎస్సీ 79, బీసీఏ 79, బీసీబీ 79, బీసీబీ 79, బీసీసీ 79, బీసీఏ 79, బీ 79, బీసీబీ 79, ఎస్టీ 79, ఈడబ్ల్యూఎస్ 79, ఎస్సీ 79, ఓసీ 78. ఇక్కడ మనకు చాలా కాంపిటీషన్ ఉంది ఫ్రమ్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి కూడా. ఎందుకంటే 91 మార్క్స్ నుంచి వెళ్ళి 74 వరకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అవుతుంది. చూడండి, ఓసీలో 78, బీసీబీ 78, 77 చూసారుగా ఫ్రెండ్స్. బీసీసీకి 77, ఈడబ్ల్యూఎస్ 76 మార్క్స్, ఈఎస్సీ 76, ఈడబ్ల్యూఎస్ 76. ఇక్కడ చూడండి, ఈ సీసీలో మనకు 317 ర్యాంక్ అక్కడ వచ్చింది 77 మార్క్స్తోని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 230 ర్యాంక్ కూడా బీసీసీకి వాళ్ళకి 79 మార్క్స్ రావడం జరిగింది. అండ్ యాక్చువల్గా మనకి ఇక్కడ బీసీసీలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీడీ 76, ఎస్సీ 76, ఈడబ్ల్యూఏ 76, 75, 74. ఇవన్నీ మనకు జనరల్ ర్యాంకింగ్స్, వాళ్ళ యొక్క కేటగిరీస్ ఎస్సీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ. సో ఇది కాంపిటీషన్స్ అంతా ఫ్రెండ్స్, కేటగిరీ ఇవన్నీ. ఇక్కడ మనకి వచ్చేసరికి ఇక్కడ 440 ర్యాంక్ వచ్చేసి ఎస్సీ వారికి 74 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 74 మార్క్స్, బీసీడీ 74, బీసీఈ 74, ఎస్సీ 74. టోటల్గా మనకు ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న 71 పోస్ట్కి వచ్చేసి మనకు 91 మార్క్స్ నుంచి వెళ్ళి 74 వరకు ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళు జాబ్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో టోటల్ ఈడబ్ల్యూఎస్ మనకి ఏంటి 22 పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని కట్ ఆఫ్ వచ్చేసి ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్లో మనకు 72 మార్క్స్ నుంచి వెళ్ళి 58 మార్క్స్ మధ్యలో ఉంటే మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్లో వీకర్ సెక్షన్ వాళ్ళకి 540 72 మార్క్స్, 873 ర్యాంక్, ఫీమేల్ 69, మేల్ 67, మేల్ 63, 65, మేల్ 65, 64, ఫీమేల్ 64, ఫీమేల్, మేల్ 63, ఎం 63, మేల్ 62, మేల్ 62, ఫీమేల్ 61, మేల్ 61, 60, 59, 58. చూసారుగా ఫ్రెండ్స్, ఈడబ్ల్యూఎస్లో కూడా మనకు అరౌండ్ 72 మార్క్స్, 58 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీఏ కేటగిరీలో మనకి ఏంటి, దీనిలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. 73 మార్క్స్ నుంచి వెళ్ళి 64 మార్క్స్ మధ్యలో వచ్చే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 73 మార్క్స్, 72, 71, 70, 69, 68, 65, ఫైనల్గా 64. 73 to 64 మధ్యలో దిస్ ఈజ్ ద కాంపిటీషన్ ఫర్ ద 73 to 64 మధ్యలో. సో ఇది బీసీఏ కాంపిటీషన్. నెక్స్ట్ మనకు బీసీబీలో టోటల్ 19 పోస్టులు ఉన్నాయి. దీనిలో కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. 73 మార్క్స్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దీనిలో 73, 72. ఇక్కడ మనకి ఇక్కడ 71. లాస్ట్ మనకు కట్ ఆఫ్ వచ్చేసి మనకు 68తోనే ఫైనల్గా కట్ అవ్వచ్చు బీసీబీ కేటగిరీలో. 68, 69, 70, 71, 71 ఇవన్నీ మనకు బీసీబీలో ఉన్న మనకు 19 పోస్టులోకి. ఇది వచ్చేసి మనకు బీసీఏలో 17 పోస్టులోకి. దీని కట్ ఆఫ్ 73 నుంచి వెళ్ళి మనకు 64 మధ్యలో ఉంది. అదే బీసీబీ వచ్చేవరకు ఏంటి 73 నుంచి వెళ్ళి 68 మధ్యలో ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ బీసీసీలో మనకు 77 మార్క్స్, 16 అనేది కట్ ఆఫ్ మార్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీడీలో మనకి టోటల్ 14 పోస్టులు ఉన్నాయి. దీనికి 74 నుంచి వెళ్ళి మనకు కట్ ఆఫ్ వచ్చేసి 70. సో ఇది కూడా హెవీ కాంపిటీషన్ ఇక్కడ. 73, 72, 71, 71, 70. సో ఇక్కడ మనకు 74 to 70 మధ్యలో ఉంది. అదే బీసీసీలో వచ్చే వరకు మనకి ఏంటి
77 నుంచి 69 మధ్యలో ఉంది. అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. ఓపెన్లో కూడా మనకు ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ బీసీసీలో. నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేస్తే బీసీఈలో మనకి ఏంటి అంటే టోటల్ 8 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో కూడా మనకు టాప్ 72 నుంచి వెళ్ళి 68 కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ మార్క్ ఏంటి 72, 68 మధ్యలో ఉంది. 72, 72, 70, 70, 70, 69, 69, 68. నెక్స్ట్ ఎస్సీ వచ్చేవరకు ఏంటి అంటే టోటల్ 32 ఉన్నాయి. దీంట్లో 32లో మనకు హైయెస్ట్ మార్క్ వచ్చేసి 73 మార్క్స్. 73, 72, 72, 71, 70, 70, 69, 69, 69. ఇక్కడ చూడండి 69 ఫిమేల్, 68 ఫిమేల్, 68 ఫిమేల్, 68 ఫిమేల్, 68 ఫిమేల్, మేల్ 67, 67 ఫిమేల్, 66 మేల్, 63 మేల్, 63 మేల్, 63 మేల్, 63 63. అంటే మనకి ఇక్కడ దీనిలో వచ్చేసి మనకు 73 నుంచి వెళ్ళి 66 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్ ఉంది ఎస్సీలో, అదే జోన్ 6లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్గా మనకు ఎస్టీ కేటగిరీలో ఉంది. 22 పోస్ట్ ఉన్నాయి దీనిలో. వీళ్ళ కట్ట కూడా బాగానే ఉంది. 72 నుంచి స్టార్ట్ అయింది. 72 ఫీమేల్ 69, మేల్ 65, ఫీమేల్ 65, మేల్ 64, మేల్ 63, మేల్ 62, మేల్ 62, ఫీమేల్ 62, ఫీమేల్ 61, 61, 61, 61, 61, 60. అంటే ఎస్టీలో మనకు 72 మార్క్స్ నుంచి స్టార్ట్ అయింది కట్ ఆఫ్. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఇక్కడ 57తో ఎండ్ అయిపోతుంది. మేల్ 60, మేల్ 59, ఫీమేల్ 59, ఫీమేల్ 58, ఫీమేల్ 57. సో ఇది కట్ ఆఫ్ ఫ్రెండ్ ఎస్టీ వాళ్ళకి. ఎస్టీలో మనకు 57కి కట్ అవుతుంది. 72 నుంచి 57 మధ్యలో మనకు కట్ ఆఫ్ ఉంటుంది. 72 to 57 కట్ ఆఫ్ ఇన్ ఫర్ ద జోన్ 6. సో దయచేసి ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా యొక్క ఎఫర్ట్ని కొంచెం మీరు గుర్తించాలి ఫ్రెండ్స్.